ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, గత 2 రోజులుగా ఏదైతే ఉగ్రవాదులతో సంబంధం ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే దేశంలో పలు చోట్ల కూడా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంతో పాటు అయితే వాళ్ళని అరెస్ట్ చేయడంతోనే ఈ పేలుళ్లకు వారే సంబంధం అంటే వాళ్ళ కక్షతోనే ఈ దుశ్చర్య చేశారన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మీరు ఏదైతే డౌట్ రైజ్ చేశారో ప్రముఖ దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు అదే సందేహం వైరల్ అవుతూ ఉంది. రీసెంట్ టైమ్స్ లో వరుసగా ఉగ్రముఖులతో టచ్ లో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో సంబంధాలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ కావచ్చు, లేదంటే స్లీపర్ సెల్స్ కావచ్చు, ఇలాంటి వారిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA చాలా సివియర్ గా వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలోనే ఈ బ్లాస్టులు జరగడంతో మరింత సందేహాలు ఏదైతే అనుమానం వస్తుందో దానికి మరింత బలం చేకూరేలాగా అనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే డెత్ టోల్ ఇప్పటిదాకా మనం 9 మంది అనుకున్నాం, మృతుల సంఖ్య 10కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే బ్లాస్ట్ అవడంతో చాలా సివియర్ గా బాంబ్ బ్లాస్ట్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది. సో ఇక్కడ ఒక తీవ్రమైనటువంటి బ్లాస్ట్ జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించారు. సో ఖచ్చితంగా అందులో గాయపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని తెలుస్తుంది. వాళ్ళంతా కూడా సమీపంలో ఉన్నటువంటి ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటికే గతపైన అమిత్ షా ఢిల్లీ పోలీసుతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గత 10 ఏళ్ల పాటు ఆ కేజ్రీవాల్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది. నెక్స్ట్ మొన్న జరిగిన ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా చాలా కన్సర్న్ గా ఢిల్లీలో ఏదైనా బ్లాస్ట్ జరిగిందంటే కేంద్రంతో పాటుగా డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ఖచ్చితంగా అక్కడ ఇక్కడ దాని మీద ఎక్కువ ఫోకస్డ్ గా ఉంటది. అంటే తాము ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నామో ఆ ప్రభుత్వంలో అది పర్టికులర్ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉండగా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కంపారిటివ్ ఎక్కడున్నా స్పందిస్తారు. బట్ ఇక్కడ మోర్ ఫోకస్డ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఢిల్లీలో వాళ్ళదే ప్రభుత్వం ఉంది, దేశంలోనూ వాళ్ళదే ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఒక చాలా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మోదీ కూడా అమిత్ షాతో మాట్లాడడం జరిగింది. అంటే కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి ఆబ్వియస్ గా ఈ బ్లాస్ట్లు కావచ్చు, ఒక తీవ్రవాదం కావచ్చు, లేదంటే దేశంలో ఉన్న అంతర్యుద్ధం కావచ్చు, నక్సల్ ఇష్యూ కావచ్చు, వీటన్నిటి కూడా ఆయన పరిధిలోకి వస్తుంది. కాబట్టి అమిత్ షా ఇప్పటికే ఢిల్లీ పోలీసుతో మాట్లాడడం, విషయాన్ని మోదీకి వివరించడం కానీ ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బ్లాస్ట్ తో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ముఖ్య నగరాలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, ముంబై కావచ్చు, కలకత్తా కావచ్చు, ఇట్లా ఏదైతే కొన్ని పూణే కావచ్చు, కొన్ని నగరాలు బెంగళూరు, అదేవిధంగా చెన్నై, ఈ విధంగా ప్రముఖ నగరాలు ఏవైతే ఉంటే వాటన్నిటిలో కూడా ఆయాలు ప్రకటించారు. ప్రతి అంశాన్ని కూడా ప్రతి వ్యక్తి కూడా అంటే ఎటువంటి అనుమానితులున్నా ఎటువంటి ఆ ఛాయలు కనిపించినా సరే వెంటనే అదుపులో తీసుకోవడం, వారి గురించి విచారించడం, ముఖ్యంగా ఆ సైట్ ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో అక్కడ ఆ ప్రాంతంలో కూడా అణువును నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక బృందాలు ఏవైతే ఉంటాయో NSG కావచ్చు, NIA కావచ్చు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కావచ్చు, మరో బృందం కావచ్చు, ఢిల్లీ పోలీసులు కావచ్చు, వీరంతా కూడా ఐక్యంగా దాన్ని సార్ట్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. ఎవరు దీనికి కారణం ఎవరు, బ్లాస్ట్ కారణం ఎవరు, ఉగ్రవాదులు ఉన్నారా, ఉగ్ర కుట్ర కోణం ఖచ్చితంగా ఉందా లేదా అనే అంశంపై కూడా ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు ఏమీ రాని పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంత సమాచారం, అంత సమాచారం ఏంటంటే ఈ బ్లాస్ట్ నాట్ లింక్ టు టెర్రర్ అని ఒక సోర్సెస్, అంటే ఫలానా వ్యక్తి సోర్స్ అని కాదులే కానీ ఇట్లా సోర్స్ కొన్ని ఢిల్లీ సోర్సెస్ అంటూ కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. అంటే దీనికి ఉగ్రకుట్ర సంబంధం లేదు, బ్లాస్ట్ వెనక ఉగ్రకుట్ర లేదు అనే ఒక సోర్స్ అయితే వినిపిస్తూ ఉంది. బట్ దాన్ని అధికారికంగా ఇప్పటివరకు అయితే నిర్ధారించిన పరిస్థితి అయితే లేదు. జనరల్ గా ఏంటంటే ఒక టీము ఏదో ప్రభుత్వంతో నియమించబడిన టీం కావచ్చు, లేదంటే ప్రభుత్వ దర్యాప్తు బృందం కావచ్చు, వీళ్ళు మాత్రమే దాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే పూర్తి స్థాయిలో విచారణ చేసి, లేదంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా జనంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ క్లియర్ చేయడం కోసం ఒక ప్రకటన అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా దీన్ని అధికారులు నిర్ధారించి ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ అన్అఫిషియల్ సోర్స్ మాత్రం దీనికి ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఉగ్రకుట్రతో సంబంధం లేదనే వాదన అయితే వినిపిస్తుంది. బట్ దీన్ని అప్పటికే మనం దాన్ని నిర్ధారించలేని పరిస్థితి అయితే ఉంటుంది. రేపు మనకు తెలిసిందే ఢిల్లీ పక్క సమీపంలో ఉన్నటువంటి బీహార్ లో సెకండ్ ఫేజ్ తుదివెట్టు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. సో ఎలక్షన్స్ కి సరిగ్గా కొన్ని గంటల ముందు బ్లాస్ట్ జరగడం కూడా కొన్ని అనుమానాలకు తావనిస్తూ ఉంది. దీని వెనక ఇంకేదైనా శక్తులు ఉన్నాయా, ఉగ్రకుట్ర కోణం అని అనుమానిస్తారు. ఇప్పటివరకు కూడా నిర్ధారణ కాలేదు. బట్ ఇది కాకుండా ఇంకేదన్నా ఉందా సోర్స్, ఇంకేదన్నా ఎవరన్నా కొంత డీవియేట్ చేయడం కోసం ఇది ధరించారా, రేపు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో
కొంత అంటే రూలింగ్ పార్టీకి కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా ఇది ఏమైనా ప్లాన్ చేశారా అనే ఇటువంటి కైండ్ ఆఫ్ డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఒక అధికారిక ప్రకటన చేస్తే తప్పించి నీకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు విజయ. అయితే వెంకట్ ఎవరైతే ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? జనరల్ గా ఒక బ్లాస్టింగ్ పర్టికులర్ గా ఒక భయంకర ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆ పర్టికులర్ గా అందులోనూ ఉగ్రఛాయలు ఉండే అవకాశం ఉందనే ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించి నిశ్చితంగా పరిశీలిస్తారు. అనుమానితులు ఎవరైనా ఉంటే అదుపులో తీసుకుంటారు. సో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఇటువంటి ఇన్సిడెంట్ లో బాంబ్ బ్లాస్ట్ సందర్భాలలో చాలా ఇంటెన్సిఫైడ్ గా ఆ దర్యాప్తు సంస్థ పనిచేస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు దేశ ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాలి, దేశ ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలను కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలా వేగవంతంగా ఫోకస్డ్ గా పాజిటివ్ గా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి సో ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని మనకందిన సమాచారం ప్రకారం ఒక వ్యక్తిని ఇప్పటికీ అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆ వ్యక్తి ఏం చెప్పాడు, ఏంటి, అతనికి నిజంగానే ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా, ఉగ్ర కుట్రల నేపథ్యంలోనే ఆ వ్యక్తి ఇది ప్లాన్ చేశాడా, లేదంటే అతనికి సంబంధించిన వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా, ఈ బ్లాస్ట్ లో ఇంకెవరైనా పాల్గొన్నారా అనే అంశాలు మాత్రం అనే డౌట్స్ సందేహాలు మాత్రం ఇప్పటికైతే క్లారిటీ లేదు. బట్ అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగానే ఒక వ్యక్తిని అదుపులో తీసుకొని విచారిస్తున్నది అయితే మాట అయితే వాస్తవం తెలుస్తుంది. సో ఆ విచారణలో ఆ వ్యక్తి ఏం చెప్పాడు, ఏంటి, ఇంకేదైనా కీలక విషయాలైనా వెల్లడించాడా లేదా, ఈ అంశాలు మొత్తం కూడా దర్యాప్తు అధికారులు, ఢిల్లీ పోలీసులు కావచ్చు, లేదంటేనేమో ఎన్ఐఏ ఫోరెన్సిక్ టీం కావచ్చు, ఎన్ఐఏ అధికారులు కావచ్చు, యాంటీ టెర్రరిస్ట్ గారు కావచ్చు, వీళ్ళు ప్రకటన చేసి తప్పించి మనకు తెలియదు. బట్ ఓవరాల్ గా దేశవ్యాప్తంగా అయితే ముఖ్య నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్య నగరాలు అన్నింటిలో కూడా చాలా పోలీసు వ్యవస్థ మొత్తం, హోంశాఖ మొత్తం కూడా చాలా తీవ్రంగా అలర్ట్ అయిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ సజ్జనార్ కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా కీలక ప్రకటన చేయడం జరిగింది. ఎలాంటి అంటే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లో ఎలాంటి అనుమానిత వ్యక్తులు కనపడ్డా కూడా వెంటనే సమాచారం ఇవ్వాలని ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ ఏంటంటే ముందు ఏదైనా జరగడానికి ఆస్కారం కూడా దాన్ని అవాయిడ్ చేయడం కోసం, దాన్ని అవాయిడ్ చేయడం కోసం సిపి కావచ్చు, లేదంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు హోంశాఖ బృందాలు, హోంమంత్రులు కావచ్చు, సిఎస్లు కావచ్చు కొంత అప్రమత్తం అయ్యారు. వాటికి సంబంధించినటువంటి ఆదేశాలను డైలీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే హైలైట్ ప్రకటించిందో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం కావచ్చు, లేదంటే ఏర్పాటు చేయడం కావచ్చు, పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేసి కొంత ఎక్కడైతే హాట్ స్పాట్లుగా ఎక్కడైతే ఉగ్రమూకలకు అవకాశం ఉంటుందో, లేదంటే మరొక పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అసాంఘిక కార్యకలాపాలకు, లేదంటేనేమో అన్హెల్దీ సిచ్యువేషన్ కి ఏదైతే హాట్ స్పాట్స్ గా ప్లేసెస్ గా ఉంటాయో అక్కడ ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిఘా పెంచినట్టుగా తెలుస్తూ ఉంది విజయ. అయితే వెంకట్ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు, అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అనేది ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? మనకు అందిన సమాచారం ప్రకారం అయితే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎల్ఎన్ఎస్పి ఆసుపత్రి ఏదైతే ఫేమస్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో గాయపడినటువంటి ప్రతి అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్ళినట్టుగా మనకి సమాచారం ఉంది. అంతేకాదు ఎక్కడైతే పరిస్థితులు అంటే గాయపడిన వారిలో ఎవరి పరిస్థితి విషమంగా ఉందో వారిని చికిత్స కోసం మరికొన్ని ఆసుపత్రులు కూడా అంటే హెల్త్ కండిషన్ వ్యక్తి, సదరు వ్యక్తి యొక్క కండిషన్ దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్ కూడా మార్చే ప్రయత్నం చేస్తుంది. పూర్తి స్థాయిలో అంటే ఎంత ఖరీదైన వైద్యం సరే ముందు ఆ వ్యక్తి ఎవరైతే గాయపడ్డ వ్యక్తి అతన్ని కోలుకునేలా చేయడం కోసం అన్ని ఇప్పటికే ఆయా ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మన ఫస్ట్ ముందుగా మనకు అందిన సమాచారం ప్రకారం ఒకరే చనిపోయారని ఒక వార్త వచ్చింది. విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మనకి వెంటనే నెంబర్ మారింది, 9 చనిపోయారని ఒక డిక్లరేషన్ వచ్చింది. నెక్స్ట్ కాసేపటికి ఒక 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత ఆ సంఖ్య 10కి చేరింది. అంటే దీన్ని బట్టి ఆ ఇంటెన్సిటీ ఆఫ్ బాంబ్ బ్లాస్ట్ మనం అర్థం చేసుకోవచ్చు. గాయపడిన వ్యక్తుల యొక్క సంఖ్య అంటే వారిలో చనిపోతున్న సంఖ్య, చనిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉందనే వార్త అయితే మనకి ఒక అనుమానాలు అయితే ఎక్కువగా కలుగుతున్నాయి విజయ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.